హలో మిసెస్లో నందిగాం ఎక్స్ప్రెస్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో ఒక వినూత్నమైనటువంటి డెకరేషన్ చేశారు. శోభనం గదిలాగా ఆ కోచ్లో ఫస్ట్ క్లాస్ ఏసీ ఆ కోచ్లో డెకరేట్ చేశారు. అది చూసేటువంటి వాళ్ళు అది శోభనం గదిలాగా తయారు చేసినట్టు కనిపిస్తుంది. ఆ వీడియో తీసి ఎవరైతే డెకరేట్ చేయించుకున్నారో వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. అది బాగా వైరల్ అయింది. వైరల్ కావడంతో పాటు అసలు ఇండియన్ రైల్వేనే ఇలాంటి డెకరేషన్ చేసి టూరిజంని ప్రమోట్ చేస్తుందని చెప్పి కూడా న్యూస్ వచ్చింది. తీరా సీన్ కట్ చేస్తే అది ఎవరో ప్రైవేట్ వ్యక్తులు తయారు చేసుకున్నటువంటి డిజైను. ఆ డిజైన్ చేయటానికి ఎవరు అనుమతించారు, అది చూసి కూడా ఎందుకు కాముకున్నారని చెప్పి అక్కడ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేసింది రైల్వే శాఖ. వాస్తవంగా ఇలాంటి ఏర్పాట్లు చేసి టూరిజం డెవలప్ చేస్తున్నారని చెప్పేసి అనుకున్నారు ఇండియన్ రైల్వే ఇలాంటి పని చేస్తుందని. కాదు, అది ప్రైవేట్ వ్యక్తులు చేయించుకున్న డెకరేషన్. నందిగ్రామ్ ఎక్స్ప్రెస్లో కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి ఒక జంట ఫస్ట్ ఏసీ కూపేను బెలూన్లు, పూలతోటి, మల్లెపూలతోటి అలంకరించి సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. ఇది భారతీయ రైల్వే శాఖకు చేరింది ఈ వీడియో. ఇది పూర్తిగా అనఫిషియల్ వ్యవహారము. ఇది చూసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి టికెట్ ఎగ్జామినర్ని సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా రైల్లో ప్రవేశించేటువంటి వాళ్ళు ఎవరున్నారు, అసలు ఆ డెకరేటర్స్ ఎవరు అని ఇప్పుడు రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే జూన్ 7వ తారీఖున నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలు నెంబర్ 11002 ఈ ప్రయాణిస్తున్నటువంటి నవదంపతులు ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణిస్తున్నారు. అలంకరించడానికి ఆ ఫస్ట్ క్లాస్ ఏసీ కూపేని అలంకరించడానికి ఆన్లైన్లో ఒక ప్రైవేట్ డెకరేట్ సంస్థకి ఆర్డర్ ఇచ్చారు. జాల్నా అనేటువంటి స్టేషన్లో రైలు ఆగింది. ఆ డెకరేషన్ బృందం డైరెక్ట్గా వచ్చేసి కూపీలోకి ఆ డెకరేట్ చేసి వెళ్ళిపోయారు. కూపే ప్రవేశద్వారం వద్ద గులాబీ రంగు కట్టెళ్ళు, లోపల ఎరుపు తెలుపు బెలూన్లు, పూలదండలు, బెర్త్ పైన గులాబీ రేకులతో అందంగా అలంకరించేసి ఛత్రపతి సంభాజీనగర్ నుంచి కారులో వచ్చినటువంటి జంట రైలు ఎక్కేలోపే ఈ అలంకరణ అంతా పూర్తి అయిపోయింది. అనంతరం ఈ వీడియోని తీసి ఈవెంట్ డెకరేషన్ కంపెనీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది. సో ఈ రైల్వే శాఖకి ఇది చేరటంతో చర్యలు తీసుకున్నారు. దీని మీద అఫీషియల్గా విచారణకి ఆదేశించింది రైల్వే శాఖ. అనుమతి లేకుండా ఎలా ప్రవేశించారు, అలా సరైన టికెట్ లేకుండానే ప్రయాణించడం, రైల్వే ఆస్తుల మీద అక్రమంగా జొరబట్టడం, ఇలాంటి సెక్షన్లన్నీ పెట్టి ఇప్పుడు ఆ డెకరేషన్ కంపెనీని విచారిస్తున్నారు. బట్ ఆ డెకరేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇదేదో టూరిజం ప్రమోట్ చేయడానికి రైల్వే శాఖ అని చెప్పి కొందరు అనుకుంటే, అసలు రైల్వేలో భలే సెటప్ అని చెప్పి ఇంకొంతమంది నెట్జన్లు కామెంట్ చేస్తే, అసలు ఎక్కడ ప్లేస్ దొరకలేదా, రైల్వే దొరికిందని ఇంకొంతమంది చేస్తుంటే ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఇది హనీమూన్ ఆన్ వీల్స్ అనుకుంటున్నారా, లేదంటే ఇది ఖచ్చితంగా ఇండియన్ రైల్వే చర్యలు తీసుకోవాల్సినటువంటి సంఘటన కింద మీరు భావిస్తున్నారనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.